ఏ గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఎడ్యుకేషనల్ వీడియోలు చూస్తున్నారంటే బాగానే ఉంటారు. ఇవాళ మనం డిఎస్ఏ గురించి మాట్లాడుకుందాం. సూపర్ మార్కెట్కి వచ్చి డిఎస్ఏ గురించి చెప్తా అంటున్నాడు, ఎవరు రాయడం అనుకోకండి. రెండింటికి ఎంత పెద్ద సంబంధం ఉందో ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకే అర్థమైపోతుంది. డిఎస్ఏ గురించి ఏమీ తెలియని వాళ్ళకి కూడా ఇది కంప్లీట్ గైడ్ అవ్వబోతుంది. బట్ దానికి ముందు ఒక క్వశ్చన్ వస్తుంది, డిఎస్ఏ ఎందుకు ఇంపార్టెంట్? వన్, మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి అప్లై చేద్దాం అనుకుంటే మీ ఫస్ట్ రౌండ్ డిఎస్ఏనే ఉంటుంది. సెకండ్ రౌండ్ కూడా అదే ఉండొచ్చు, ఆర్ నాలాగా అన్ని రౌండ్స్లో డిఎస్ఏని అడగచ్చు. 2, సాఫ్ట్వేర్ డెవలపర్ పని ఓన్లీ కోడ్ రాయడం మాత్రమే కాదు, ఫాస్ట్గా తక్కువ స్పేస్లో రన్ అయ్యే కోడ్ రాయడం, దానికి కావాల్సిన డిఎస్ఏ. 3, డిఎస్ఏ అనేది మీ బేసిక్ లాజిక్ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ని డెవలప్ చేస్తుంది. దీని కంపెనీస్ ఎలాగో వాల్యూ చేస్తాయి, బట్ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్లో కూడా ఈ లాజిక్ హెల్ప్ అవుతుంది. 4, ప్రమోషన్లు కొట్టడానికి కావాల్సిన సిస్టమ్ డిజైన్కి కూడా మంచి బేస్ ఫామ్ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టి ఫ్రాంక్గా చెప్తా బ్రో, డిఎస్ఏ నేర్చుకోవడం వల్ల 30,000 పే చేసే జాబ్ నుండి ₹1,00,000 పే చేసే జాబ్కి షిఫ్ట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. సరే, ఇంత చెప్తున్నా కానీ డిఎస్ఏ అంటే ఏంటో చెప్పలేదు కదా. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. డేటా స్ట్రక్చర్స్కి ఫార్మల్ డెఫినేషన్ ఇది. ఏ డేటా స్ట్రక్చర్ ఇస్ అ స్పెషలైజ్డ్ ఫార్మాట్ ఫర్ ఆర్గనైజింగ్, ప్రాసెసింగ్, రిట్రీవింగ్ అండ్ స్టోరింగ్ డేటా. అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్తో డీటెయిల్డ్గా చెప్తా, శ్రద్ధగా వినండి. ఒక సూపర్ మార్కెట్ను ఊహించుకోండి. ఏం గుర్తొస్తుంది? మనం రోజు వాడే గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, పాలు అన్నీ ఒకే దగ్గర దొరికేస్తాయి. అండ్ మనకు కావాల్సిన సరుకులు వెతుక్కోవడం చాలా ఈజీ, ఎందుకంటే డైరీ సెక్షన్లో పాలు, పెరుగు, నెయ్యి దొరికేస్తాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఒక సెక్షన్లో, పప్పులు, ఉప్పులు ఒక సెక్షన్లో. అలా మనం ఏం తీసుకోవాలనుకున్నా సపరేట్ సెక్షన్ ఉంటుంది. సో యాజ్ కస్టమర్స్ మనకు కావాల్సిన సామాన్లు వెతుక్కోవడం ఈజీ, అండ్ స్టోర్లో పనిచేసే వాళ్ళకి ఏవైపోతున్నాయి, ఏవి రిఫిల్ చేయాలి అని తెలుసుకోవడం ఈజీ. అదే సూపర్ మార్కెట్లో ఐటమ్స్ ఆర్గనైజ్డ్గా సర్దేసి లేకుండా ఎలా పడితే అలా పడేసి ఉంటే, అదే మన హాస్టల్ రూమ్స్ లాగా నడవదుగా. సూపర్ మార్కెట్స్ అనేవి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. నిజానికి థింగ్స్ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం అనేవి టేబుల్స్ దగ్గర నుంచి కిచెన్ వరకు అన్ని దగ్గరలో ఇంపార్టెంట్. ఇదే సర్దడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంప్యూటర్ మెమరీలో చేస్తారు, బట్ వాళ్ళ దగ్గర ఉండేది సామాన్లు కాదు, డేటా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూసే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో వేల సినిమాలు ఉంటాయి. వాటిని మీకు చూపించడానికి వీలుగా కామెడీ మూవీస్ని సపరేట్గా, మిస్టరీ సపరేట్గా, డ్రామా సపరేట్గా, బాలయ్య మూవీస్ సపరేట్గా స్టోర్ చేస్తారు. అలా డేటాని స్టోర్ చేయడానికి హెల్ప్ చేసేవే డేటా స్ట్రక్చర్స్ అనమాట. రియల్ లైఫ్లో ర్యాక్స్ ఆర్ షెల్ఫ్స్లా ఊహించుకోవచ్చు. అందుకే డేటాని ఆర్గనైజ్డ్గా, చూడ్డానికి, వెతకడానికి, మార్చడానికి వీలుగా స్టోర్ చేయడానికి వాడే స్ట్రక్చర్స్ని డేటా స్ట్రక్చర్స్ అంటాం. అయితే సూపర్ మార్కెట్ లాగా సపరేట్ సెక్షన్లలో డేటాను పెట్టడమే కదా. దీనికి సపరేట్ డేటా స్ట్రక్చర్స్ అనే టాపిక్ ఎందుకు, ఇన్ని డేటా స్ట్రక్చర్స్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఈసారి మీ ఇంటి దగ్గర ఉన్న కిరాణా స్టోర్ ఊహించుకోండి. సేమ్ సూపర్ మార్కెట్లో చేసినట్టే మీకు కావాల్సిన ఐటమ్స్ వెతకగలరా? లేదు కదా, ఎందుకంటే చిన్న కిరాణా కొట్లో ఏ ఐటమ్ ఎక్కడుందో ఆ షాప్ ఓనర్కి మాత్రమే తెలుస్తుంది. అండ్ మీలాగా ఇంకో 10 మంది వెతుక్కుందామని లోపలికి వచ్చేస్తే జాతర అయిపోతుంది. అలానే సూపర్ మార్కెట్లో కూడా ఒక చోట నించొని పని అవ్వాలంటే కష్టం. మనకు కావాల్సిన సెక్షన్కి వెళ్ళి మనమే సామాన్లు తెచ్చుకోవాలి. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ తప్పు కాదు. మన దగ్గర ఉన్న ప్లేస్ని బట్టి, మన కస్టమర్స్ టైంని బట్టి, వాళ్ళ నాలెడ్జ్ని బట్టి ఒక్కో దగ్గర ఒక్కోటి నడుస్తుంది. సూపర్ మార్కెట్స్ని కస్టమర్సే లోపలికి వెళ్ళి సామాన్లు తెచ్చుకునేలాగా ఆర్గనైజ్డ్గా తయారు చేస్తారు. అదే కిరాణా స్టోర్లో చిన్న ప్లేస్లో ఎక్కువ సామాన్లు బట్టేలా తయారు చేస్తారు. సో సామాన్లనైనా డేటానైనా అరేంజ్ చేయడానికి ఒకటే మెథడ్ ఉండదు. మన సిచ్యువేషన్స్ని బట్టి, మన రిక్వైర్మెంట్స్ని బట్టి, మన కస్టమర్స్ని బట్టి అరేంజ్ చేయడానికి డిఫరెంట్ అరేంజ్మెంట్స్, అదే డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ వాడతాం. మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యూజ్ చేసే డేటా స్ట్రక్చర్స్ ఇవే. అరేస్, రియల్ లైఫ్లో వీటిని లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేసిన బుక్ షెల్ఫ్ లాగా ఊహించుకోవచ్చు. లింక్డ్ లిస్ట్, వీటిని మనం ఒక ట్రైన్ లా ఊహించుకోవచ్చు. బోగిలు యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. స్టాక్స్, వీటిని ఒకదానిపైన ఒకటి పెట్టిన ప్లేట్స్ లాగా. క్యూస్, వీటిని మాత్రం నా విండోలో ఎప్పుడు స్ట్రక్ అయిపోయిన ట్రాఫిక్ లాగా అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా హ్యాష్ టేబుల్స్, ట్రీస్, గ్రాఫ్స్ అండ్ హీప్స్ని ఎక్కువ వాడతారు. వీటి గురించి సపరేట్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆల్గరిథమ్స్ అంటే ఏంటి దగ్గరకు వచ్చేద్దాం. అండ్ ఆల్గరిథమ్ ఇస్ అ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ దట్ కంప్యూటర్ ఫాలోస్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ ఆర్ పర్ఫార్మ్ అ టాస్క్. ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేద్దాం. మీరు ఒక కార్ నడపడం రాని ఫ్రెండ్ కి కార్ నేర్పమంటే ఏం చేస్తారు? అలాంటి రిస్కీ పనులు ఎప్పుడూ చేయకండి, బట్ జస్ట్ ఇమాజిన్. ఫస్ట్ కీస్ రైట్ సైడ్ కి తిప్పు, ఇంజన్ ఆన్ అవుతుంది. తర్వాత క్లచ్ దొక్కు, గేర్ రాడ్ లెఫ్ట్ కానీ ముందు కంటే గేర్ పడుతుంది. ఇలా ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ విడమర్చి చెప్తాం, ఎందుకంటే ఒక్క స్టెప్ అటు ఇటు అయినా రేపు పొద్దున్న న్యూస్ పేపర్లో పేరు వచ్చేస్తుంది. అదే ఇప్పుడు మనం కంప్యూటర్తో చేస్తాం. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ నీట్గా అర్థం చేస్తాం. దీన్నే ఆల్గరిథం అంటాం. అండ్ లిజన్, డ్రైవింగ్ ఇన్స్ట్రక్షన్స్ తప్పుగా ఇస్తే కారు, ఆల్గరిథం తప్పుగా ఇస్తే కోడ్, రెండు క్రాష్ అయిపోతాయి. అండ్ చాలా టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ కూడా ఉంటాయి. సార్టింగ్ అండ్ సెర్చింగ్, కాలేజీల్లో బాగా పట్టారుగా. రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్, గ్రీడీ, డివైడ్ అండ్ కాంకర్, డైనమిక్ ప్రోగ్రామింగ్, ఇంకా చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఇప్పుడు డిఎస్సి నేర్చుకోవడానికి బెస్ట్ రిసోర్సెస్ చెప్తా వినండి.
గీక్స్ ఫర్ గీక్స్ ఈ వెబ్సైట్లో మీకు కావాల్సిన డేటా స్ట్రక్చర్స్ గురించి, ఆల్గరిథమ్స్ గురించి సెర్చ్ చేసి చదవచ్చు. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ బై నరసింహ కర్మంచి అని ఒక బుక్ ఉంది. చాలా మంచి బుక్. నేను కూడా ఇదే వాడి ప్రిపేర్ అయ్యా. కింద లింక్ ఇస్తున్నా, కావాలంటే చూసుకోండి. అండ్ అబ్దుల్ బారీ, జెనీ లెక్చర్స్, ట్రైవర్ నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీకు థియరీలో తెలిస్తే సరిపోదు. అసలు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్లో ఎక్కడ ఏ డేటా స్ట్రక్చర్ వాడాలి, ఎక్కడ ఏ ఆల్గరిథమ్ వాడాలి, ఎందుకు అవే వాడాలో తెలియాలి. ఇది రావాలంటే ప్రాక్టీస్కి షార్ట్ కట్ లేదు. ప్రాక్టీస్కి అయితే షార్ట్ కట్ చెప్పలేను, కానీ ప్రాక్టీస్ చేయడానికి వెబ్సైట్స్ చెప్తా వినండి. బిగినర్స్ అయితే హ్యాకర్ ర్యాంక్లో ప్రాబ్లమ్స్ అన్ని టాపిక్స్ కింద డివైడ్ చేసి ఉంటే అవి చేయండి. ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు లీడ్ కోడ్ అండ్ GFG వాడండి. బట్ నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఇంటర్వ్యూ బిట్. ఎందుకంటే ఇందులో ప్రాబ్లమ్స్ అన్ని ఆర్గనైజ్డ్గా ఉంటాయి అండ్ బకెట్స్లోకి డివైడ్ చేసి ఉంటాయి. సో సిమిలర్ ప్రాబ్లమ్స్ కాకుండా ఆర్గనైజ్డ్గా వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది బిగినర్స్కి మాత్రం కాదు. ఓకే, DSA అంటే ఏంటి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, 2 కవర్ చేస్తాం. ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో అడిగిన మోస్ట్ ఆస్ క్వశ్చన్స్కి రిప్లై చేస్తాం. 1, DSA ఏ లాంగ్వేజ్లో నేర్చుకోవాలి. DSA అనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని నేర్చుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్లో కోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ వచ్చిన లాంగ్వేజ్నే వాడి DSA సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. బట్ మీకు నేర్చుకోవడం ప్రాబ్లం అవుతుంది, ఆల్రెడీ రిసోర్సెస్ ఉన్న లాంగ్వేజెస్ చెప్పమంటే C++ ప్రిఫర్ చేయండి, లేకపోతే జావా, లేకపోతే పైథాన్. 2, DSA కంప్లీట్ చేయడానికి 3 months సరిపోతుందా? 3 months అంటే రోజుకి ఎన్ని గంటలు, నీకు ఆల్రెడీ ఎంత కోడింగ్ వచ్చు. బట్ ఇన్ జనరల్ 3 months ఆఫ్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్తో మీ బేసిక్ స్ట్రాంగ్ అవుతాయి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బట్ పీక్ లెవెల్ కాన్ఫిడెన్స్ రావాలంటే మాత్రం 6 to 9 months వరకు పడుతుంది. 3, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏ ప్యాకేజ్కి ఎంత DSA రావాలి? ఆనెస్ట్లీ నేను ఇన్ఫోసిస్ ఎగ్జామ్లో కూడా డైనమిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ చూసాను. సో జనరలైజ్ చేయడం కష్టం. ఇండియాలో గ్రేటర్ దెన్ 8 LPA, యూఎస్లో గ్రేటర్ దెన్ 80K కావాలంటే మాత్రం DSA రావాలి. మోస్ట్లీ బైనరీ సెర్చ్ ట్రీస్, హ్యాషింగ్ అండ్ లింక్ లిస్ట్ అడుగుతారు. DP గ్రాఫ్స్ తక్కువే. 4, ఒక ప్రాబ్లమ్కి ఎంత టైం ఇవ్వాలి. నేర్చుకునేటప్పుడు ఎంత టైం అయినా ఇవ్వచ్చు, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం 1 to 1.5 hours కంటే ఎక్కువ ఇవ్వకండి. వెంటనే ఎడిటోరియల్ చూసి మళ్ళీ ట్రై చేయండి. 5th అండ్ లాస్ట్, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. టాపిక్స్ అన్ని కవర్ అవ్వడం ఇంపార్టెంట్. డిఫరెంట్ సోర్సెస్ నుంచి సేమ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటారు కొందరు. అవాయిడ్ దట్. స్ట్రైవర్ SD షీట్ ఫాలో అవ్వండి, 150-200 క్వశ్చన్స్లో కవర్ అయిపోతాయి. ఆర్ స్ట్రైవర్ A to Z షీట్ ఫాలో అవ్వండి, ఒక 300 క్వశ్చన్స్లో అయిపోతుంది. యాక్చువల్గా అయితే ఈ వీడియోలో ఈ క్వశ్చన్ వరకే ప్లాన్ ఉండే, బట్ నేను ఎడిట్ చేశాక చూసేసరికి టెలిగ్రామ్లో ఇంకో 2-3 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు, వాటిని కూడా ఆన్సర్ చేసేస్తా. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. 6th, కాన్సెప్ట్స్ ఎంత డెప్త్ వరకు నేర్చుకోవాలి. అగైన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు ఒకవేళ ఏదైనా ఆల్గరిథమ్ కానీ డేటా స్ట్రక్చర్ తీసుకొని అందులో లీడ్ కోడ్ మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారు అంటే యు ఆర్ గుడ్ ఎట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో లీడ్ కోడ్ మీడియం కంటే ఎక్కువ లెవెల్ అయితే అడగరు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అరేస్ లాంటి కాన్సెప్ట్స్లో హార్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ట్రీస్ అండ్ గ్రాఫ్స్ లాంటి కాన్సెప్ట్స్లో ఈజీ మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ చేయలేకపోతే ఫస్ట్ ఇవి సాల్వ్ చేశాక అవి సాల్వ్ చేయండి. 6th, లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ చూస్తే భయం అవుతుంది, ఏం చేయాలి? జెన్యూన్ క్వశ్చన్ నాకు కూడా ఉండేది. బట్ మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఆఫ్ కోర్స్ మనం ఫస్ట్ టైం ఏ పని చేస్తున్నా మనకు కొంచెం భయం అనేది ఉంటుంది, అదే కోడింగ్తో కూడా ఉంది. బట్ నడుపుతూ ఉంటే కార్ ఎలా పర్ఫెక్ట్ అయ్యారో అలానే చేస్తూ ఉంటే కోడింగ్ కూడా పర్ఫెక్ట్ అవుతారు. అండ్ మీరు డ్రైవింగ్ నేర్చుకున్న స్టార్టింగ్ డేస్లో వైపర్ ఎట్లా ఆన్ చేయాలో తెలియకపోతే ఏం చేసేవాళ్ళు? ఏదర్ తెలిసిన వాళ్ళని అడిగేవాళ్ళు, లేకపోతే యూట్యూబ్లో ఒక వీడియో చూసి దాన్ని రెప్లికేట్ చేసేవాళ్ళు. కోడింగ్తో కూడా అదే చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం రాకపోయినా టైం వేస్ట్ చేయడం మానేసి ఎవరైనా చేసిన వాళ్ళని అడగండి, లేకపోతే ఎడిటోరియల్ చూడండి, లేకపోతే సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ యూట్యూబ్లో ఎవరో సాల్వ్ చేసి ఉంటారు, ఆ ఆన్సర్ అంతా చూసి మీరే సొంతంగా కోడ్ చేయడానికి మళ్ళీ ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు బిగినర్స్ అయితే హ్యాకర్ ర్యాంక్ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. లీడ్ కోడ్ కంటే అది బెటర్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఆర్ స్ట్రైవర్ A to Z షీట్ నుంచి స్టార్ట్ చేయండి. 8, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ చెప్పమని నన్ను చాలా మంది అడిగారు, బట్ ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అండ్ దానికి సపరేట్ డిస్కషన్ పెట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ 1 or 2 వీడియోస్లో ఒక కంప్లీట్ వీడియో నా ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళా రిసోర్సెస్ నుంచి DSA ప్రాక్టీస్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసాము, వెళ్ళవి చూడండి. ఇంకా నేను వంట చేసుకుంటాను. ఫ్లాష్ బ్యాక్. అలా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. నాలెడ్జ్ని పంచుకోండి, లేకపోతే లావ్ అయిపోతారు.